మాటలు ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోతాం. కృప కలిగిన తండ్రి పరిశుద్ధుడ, మీ దయ, మీ ప్రేమ, మీ కృపతో బ్రతుకుతున్నామయ్యా. మీ వందనాలు. సాతాను దాడి నుంచి మమ్మల్ని అనుక్షణము కాపాడుతున్నావు తండ్రి, మీ వందనాలు నానా. అది మమ్మల్ని ఏం చేయలేక మాలో ఏ బలహీనతలు ఉన్నాయో తండ్రి వాటిని గ్రహించి ఆరోగ్యం మీద దాడి చేస్తుండగా మీ కృపను బట్టి అడ్డుకుంటూ విడుదలిస్తున్న తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఈ సంవత్సరంలో ఆఖరి ఆదివారం మేము సజీవుల్లో ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన యేసయ్య, ఈ సంఘంలో నిలబడ్డానికి కృపనిచ్చినందుకు కూడా మీకు వందనాలు. అనేక మంది రాలేకపోయారు ప్రభువా, మీ చిత్తంలో నడిపించండి, సంఘాన్ని బలపరచండి, సంఘంలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఫలభరితమైన జీవితాన్ని తీసుకొచ్చి సంఘం ఫలించెడు కొమ్మగా వృద్ధిలోకి వచ్చినట్లు రాబో సంవత్సరంలో అనేక కార్యక్రమాలు జరిపించుకునే సంఘంగా, అనేక మందికి సువార్త ప్రకటించే ధ్యేయంగా ముందుకెళ్లే సంఘంగా ఆశీర్వదించమని, మా సంఘాలని మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల కింద భద్రపరచమని యేసునామమున ప్రార్థించి వాక్య భాగం మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. వాక్యం మీరై ఉన్నారు, వాక్యం మీరే స్వామి. నేను మట్టిదాన్ని నాయన. ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయి వంటి నా జీవితంతో నేను మాట్లాడితే ఫలించదయ్యా. పరిశుద్ధాత్మ శక్తితో మీరు మాట్లాడితే ఆ వాక్యం మా హృదయాల్లోకి చొచ్చుకుంటుంది నాయన. మీరు మాట్లాడండి, మీరు బలపరచండి, మీరు నిలబెట్టండి అయ్యా. వాక్యం ఆషామాషాగా కాకుండా ప్రభువా, హృదయాలకు ధైర్యం ఇచ్చే వాక్యం ద్వారా, హృదయాలను బలపరిచే వాక్యం ద్వారా ఈ సంఘంతో మీరు మాత్రమే మాట్లాడి నన్ను సంపూర్ణంగా మరుగు చేయమని ప్రతిమాలుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని ప్రేమని బిడ్డలారా, ఉదయం 7:30 నాకు కొంత అనారోగ్యం కలిగింది. ఎందుకో ఉన్నట్టుండి 160/90 వచ్చింది బీపీ. పాప బీపీ చూసిన తర్వాత వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. గబగబా టిఫిన్ చేసి నేను రాలేనని కూడా చెప్పాను. తర్వాత నేనేమో యేసయ్య, నేను వెళ్ళాలి ప్రభువా, నాకు శక్తిని ప్రభువా అని వేడుకుంటున్నాను. దేవుడు కనికరించి నాకు శక్తినిచ్చి తిరిగి ఆరాధనకి సిద్ధపడ్డాను. కొంచెం ఆలస్యమైంది, నిదానంగా రెడీ అయ్యాను, నిదానంగా బయలుదేరాము. అందువల్ల కొంత ఆలస్యమైంది. మా ఆలస్యాన్ని మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ఇన్ని ఆదివారాలు మన జీవితంలో గడిచిపోయినాయి. ఆఖరి ఆదివారం ప్రభు కృపలో నిలబడి ఉన్నాము. మన ఆత్మీయ జీవితంలో ఎంతో ముందుకు వచ్చి ఉన్నామని నేను నమ్ముతున్నాను. ఐగుప్తు చెర నుంచి బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి నడిపించాడు. ఆ పోరాటంలో, ఆ నడకలో, ఆ ప్రయాణంలో ఎర్ర సముద్రం ఎదురైంది. అనేక మందికి ఎర్ర సముద్రం లాంటి కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఎదురైనాయి, భయం ఎదురైంది. వెంటనే మోషేని తిట్టారు ఇశ్రాయేల్ ప్రజలు. ఐగుప్తులో బానిసలుగా ఉండి చచ్చినా బాగుండేదయ్యా, సమాధి అయినా చేయబడతాం, ఇక్కడ ఎందుకు తెచ్చావయ్యా? అటు చూస్తే ఎర్ర సముద్రం, ఇటు చూస్తే ఫరో సైన్యం, ఎట్టయ్యా మేము బతకాలని తిరుగుబాటు చేసిన రోజులున్నాయి. మనం కూడా అలా తిరుగుబాటు చేసి కూడా ఉంటాం. దేవా, నాకే ఎందుకు ఈ కష్టాలు? నేనేం పాపం చేశాను? పరిశుద్ధంగా జీవించడమే తప్ప, యథార్థంగా ఉండటమే తప్ప అని కూడా దేవుడిని అడిగిన ఇశ్రాయేల్ ప్రజల జాతికి చెందిన వారం మనలో లేకుండా పోలేదు. అయితే దేవుడు ఎంతో సహనం గలవాడు, దీర్ఘశాంతుడు గలవాడు కాబట్టి ఆయన మనల్ని క్షమించి ఓర్చుకుంటూ భరించుకుంటూ ఎర్ర సముద్రం దాటిచ్చాడు. మన ఆత్మీయ జీవితంలో ఆరిన నేలను నడిచినట్టు నడిచాము. ఇనుప కొలిమి అనే ఇబ్బందుల నుంచి, కఠిన దాస్యం నుంచి విడిపించబడ్డాము. ఆత్మీయ జీవితంలో పోల్చుకుంటే సాతానుకు బందీలై ఉన్నాము. సాతాను కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుతున్నాము. సాతానుతో మమేకమై జీవిస్తున్న మన జీవితాలని ఆ దాస్యపు కాడు నుంచి విడిపించి ఎదురైన ఎర్ర సముద్రం దాటించి మరొక ప్రాంతానికి తీసుకొచ్చి దించి ఉన్నాడు. అదే ఇప్పుడు యోర్దాను దాటవలసిన ప్రదేశం. మోషే మరణించాడు. మోషే గతించిపోయిన తర్వాత యెహోషువ జీవితంలో ఏమీ లేదు, నిరాశ, నిస్పృహ. ఇంతమంది ప్రజలను నేను ఎలా నడిపించగలను? మోషే కాబట్టి నడిపించాడు.
నేను ఆఫ్టర్ ఆల్ మోషేకు పరిచారకుడను, నేనేమి చేయగలనని దిగులు పడ్డాడేమో. మోషే కూడా చెప్తున్నాడు ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయంలో యెహోషువతో అంటున్నాడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నువ్వు భయపడకు దిగులు పడకు అని 31వ అధ్యాయంలో 2 సార్లు మోషే యెహోషువాని బలపరిచినట్టు మనం చూస్తున్నాం. దేవుని ప్రియమైన సంఘమా, మనం కూడా ఒకవేళ పిరికి ఆత్మ కలిగి ఉంటే, లేదు ఈ సంఘాన్ని, సమాజాన్ని, మన కుటుంబాన్ని ఎలా నడిపించగలం, నాకేం చేతనవుతుందని కలవరపడుతుంటే దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు 1వ అధ్యాయం 3 సార్లు ఈ మాట చెప్పబడింది. యెహోవానే మాట్లాడుతున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి బహుధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని యెహోవా తండ్రి యెహోషువతో మాట్లాడాడు. అయితే ప్రజల దగ్గరకు వచ్చి మాట చెప్పినప్పుడు ప్రజలు కూడా మోషేకు లోపడినట్టు నీకును లోపడతాము, ఏం కాదులే, నీ మాట వింటాం, నువ్వు నడిపించు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని ప్రజలు కూడా యెహోషువతో అన్నట్టు వాక్య భాగంలో ఉంది. ఎందుకు ఇన్నిసార్లు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటే, సాతానుడు మొట్టమొదట దాడి చేసేది మన ధైర్యం మీద. ఏ విశ్వాస అయితే ధైర్యంగా ముందుకెళ్ళిపోతారో ఆ విశ్వాసి జీవితంలో కలవరాన్ని తీసుకురావడానికి సాతానుడు తన పన్నాగం పన్నుతాడు, తన పంజా విసురుతాడు. ఏదో తెలియని భయం, ఏదో తెలియని ఆవేశం, ఏదో తెలియని కుంగుబాటు మనిషిని ఆవరిస్తూ ఉంటుంది. మన కుటుంబ జీవితంలో కానీ, మన ఆత్మీయ జీవితంలో కానీ కొన్నిసార్లు అయితే మేము ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడు, ఇప్పుడంటే నాకు కష్టాలంటే భయం లేదు, చూడదు వస్తాయి పోతాయి, ఏం చేస్తాయి మనల్ని, కామన్ నిత్య జీవితంలో ఈ సహజమైన వీటికే భయపడాలా, ఈ సమస్యకే దిగులు పడాలా అనే స్థితికి నేను వచ్చేస్తున్నాను. ఒకప్పుడు గడగడగళ్ళ ఆడిపోయేది, భయపడేదాన్ని. అప్పుడు అనిపించేది నాకు వద్దు నాయన ఈ క్రైస్తవ జీవితం, ఇలా యథార్థంగా జీవిస్తున్నప్పుడే నిందలు వస్తున్నాయి, ఇలా పవిత్రంగా బ్రతుకుతున్నప్పుడే నిందలు మోయాల్సి వస్తుంది అన్నప్పుడు నాలో విశ్వాసం సన్నగిల్లిపోయి చర్చికి కూడా వెళ్ళాలనిపించేది కాదు, చేస్తున్న సేవ మానేయాలనిపించేది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఈ వాక్యం ద్వారా 2000 సంవత్సరంలో నాతో మాట్లాడున్నాడు. 2000 సంవత్సరంలో మా ఇంట్లో ఆరాధన జరుగుతుంది. 1వ తారీఖు అందరం కూడుకున్నాము. ఆ రోజు తెలియకుండా లేచి ఈ వాక్య భాగాన్ని బోధించమని చెప్పాడు ప్రభు. నాకు తెలియకుండా లేసేసాను. తెల్లవారుజామున 3 అవుతుంది గంట, ఆ టైంలో తీసుకున్నప్పుడు ఈ వాక్య భాగం వచ్చింది. ఆ రోజు పక్క రోజు 1వ తారీఖు ఈ వాక్య భాగము అనేక మందిని బలపరిచింది. మళ్ళీ ఈరోజు దేవుడు ఈ వాక్య భాగంతో మాట్లాడమన్నాడు కాబట్టి నేను ఈ వాక్య భాగాన్ని తీసుకున్నాను. అయితే దేవుని ప్రియమైన బిడలారా, యోర్దాను ఎదురవుతుంది, ప్రయాణం సాగుతుంది, ఎర్ర సముద్రం దాటేశాము, ఇంకేం బాధలు లేవు, మనం ఫ్రీ అనుకున్నప్పుడు యోర్దాను ఎదురైంది. యోర్దాను దాటాక ఎరుకో గోడలు ఎదురవుతాయి. ఎరుకో గోడలు ఎదురయ్యాక శత్రువుల దగ్గర ఓడిపోవటం, యుద్ధం జరగటం, పాపం చేయటం, శపించిన దాన్ని తెచ్చిపెట్టుకోవటం, ఇలాంటివన్నీ కొంత పోరాటం ఉంది. అలాగే ఆత్మీయ జీవితంలో ఎర్ర సముద్రం దాటామని సంబరపడొద్దు, యోర్దాను దాటే స్థితి నీకు వచ్చింది. అయితే ఈ యోర్దాను దాటాలంటే ఫస్ట్ ఒక నాయకుడుగా నాయక లక్షణాలు కలిగిన నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంతోనే చెప్తున్నాడు. యోర్దాను దాటాలంటే ఫస్ట్ ఏం కావాలి? భయపడకు, జడియకు, దిగులు పడకు, నా వాక్యాన్ని బోధించటం, సరి చేసుకుని అలా బ్రతకటం చేసుకున్నప్పుడు నువ్వు అభివృద్ధి పొందేదవు, నువ్వు ఆశీర్వదించబడేదవు. మనం 1వ తారీఖు వస్తే ఓని ఎగబడిపోతాం, వాగ్దానం వాగ్దానం, అక్కకి, చెల్లెలకి, తాతకి, మావకి, అందరికి ఇంత కట్టబట్టేసుకుంటాం. వాగ్దానాలు వస్తాడు దేవుడు. వాగ్దానానికి ముందు కండిషన్ ఉంది, వాగ్దానానికి ముందు వార్నింగ్ ఉంది. అలా జీవించకపోతే ఈ వాగ్దానం
ఏదన్నా కష్టం వచ్చేదనుకో, కొందరు, నాకు తెలిసి ఒక సిస్టర్ ఉండేది, ట్రైన్ ఆగిపోతే నీ ప్రయాణంలో యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీ ప్రయాణంలో యెహోవా నీకు తోడై, ఆ వాగ్దానం కార్డు తీసుకుని చదువుకుంటూ ఉంటుంది. ట్రైన్ ఎందుకు ఆగింది? దేవుడు మేలు చేయటానికి ఆపాడు అనుకో అని నేను వాదించేదాన్ని. అలాగా ఆటంకాలు వచ్చినప్పుడు వాగ్దానాన్ని ఎత్తుకుంటాము, కష్టాలు వచ్చినప్పుడు బైబిల్లో ఎక్కడో మూలలో పడేసిన వాగ్దానం కార్డు ఎత్తుకున్నది ఏ సంవత్సరందైనా సరే మోకాళ్ళేసి దాన్ని గబగబా చదువుతాం. వాగ్దానం చదువుతున్న నీవు, వాగ్దానం తీసుకున్న నీవు ఆయన ఆజ్ఞలను కూడా అనుసరించాలి, ఆయన చెప్పిన మార్గములో నడవాలి. అప్పుడే ఆ వాగ్దానం ఫలిస్తుందని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. వాగ్దానం, మేమైతే చిన్న వయసులో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి 31వ తారీఖు బడికి సెలవు పెట్టేసి, ఈవెన్ శాలరీ లాస్ అయినా నేను పట్టించుకోను, జీత నష్టానికి సెలవు పెట్టి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి వాగ్దానం కోసం మేము కనిపెట్టేవాళ్ళం. కాబట్టి వాగ్దానాల కోసం కనిపెట్టేవాళ్ళు కన్నీటి ప్రార్థనతో ఎదురు చూడండి, ఆ వాగ్దానాన్ని పొందుకోండి, ఆ వాగ్దానాన్ని అనుభవించండి. అయితే యెహోషువ అంటున్నాడు, 9, 10, 11 వచనాలు ఎవరైనా చదవండమ్మా. మొదటి అధ్యాయం. హల్లెలూయా. నీ దేవుడైనా యెహోవా నీకు తోడయ్యుండును. 10 చదువమ్మా. హల్లెలూయా. చాలమ్మా. మీరు యోర్దాను దాటాలి, తర్వాత మీ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. యోర్దాను దాటాలంటే ఏం కావాలి? 3 రోజులు పడుతుంది. నిజంగా మనకు కూడా మనం యోర్దాను దాటడానికి, అంటే 25వ సంవత్సరం దాటడానికి ఇంకా 3 రోజులు ఉంది. ఖచ్చితంగా 3 రోజులే ఉంది. 29, 30, 31. తర్వాత యోర్దాను దాటే రోజులు రాబోతున్నాయి. మన ప్రదేశాలు స్వాధీనం చేసుకునే రోజులు రాబోతున్నాయి. దేవుడిచ్చిన వాగ్దాన భూమిని సొంతం చేసుకునే రోజులు రాబోతున్నాయి. నమ్మిన వాళ్ళ దేవుని నామాన్ని మహింపరిచి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా 3 రోజులకి ఈ 25 నుంచి 26వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. అయితే ఆ యెహోషువ చెప్తున్నాడు, మీరు ఆహారమును సిద్ధపరుచుకొనుడి. ఏంటి ఆహారం? ఎందుకు ఆహారం? అసలు ఆహారం ఎందుకు తినాలి అంటే, ఆహారం మనిషికి ఏమిస్తుందండి? శక్తిని ఇస్తుంది. వెరీ గుడ్. ఇంకా ఏమిస్తుంది? బిడ్డ ఎదుగుదలకు ఒక రూపానికి ఆహారం అవసరం. మనం అంటే అయిపోయింది, ఎదిగేసాం, ఒక స్టాండర్డ్కి వచ్చాం. చిన్న బిడ్డలకైతే ఒక రూపం, ఒక ఇది మంచి స్ట్రక్చర్ ఏర్పడాలంటే మంచి ఆహారాన్ని మనం పెడుతుంటాం బిడ్డలకి. కాబట్టి ఈ ఆహారము ఒక మంచి రూపానికి, శక్తికి, బలానికి కారణమై ఉంది. ఈ ఆత్మీయ ఆహారంలో చూసుకున్నట్లయితే మరి ఈ ప్రజలు ఏం తిన్నారు? ఇశ్రాయేల్ ప్రజలు వండుకోవాలా, గిన్నెలు కడుక్కోవాలా? చక్కగా హోటల్ భోజనం. ఈ రోజుల్లో అయితే ఆర్డర్ పెడితే జొమాటో ఇంటికి వచ్చి పడిపోతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అంతకంటే హ్యాపీగా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఏంటా హ్యాపీనెస్ అంటే, ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది, ఏరుకున్నారు. 40 సంవత్సరాలు ఏరుకున్నారు. వాగ్దాన భూమిలో అడుగు పెట్టిన తర్వాత మాత్రమే మన్నా ఆగిపోయింది. ఆ దేశపు పంటను వారు ఆ సంవత్సరం తిన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం సమకూర్చుకోవాలి? మన్నాని సమకూర్చుకోవాలి. 3 రోజులకి మనం దాటబోతున్నాం. ముందు ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ఏంటి ఆహారం అంటే, ఆత్మీయ జీవితంలో యేసయ్యే నేనే జీవాహారం అన్నాడు. యేసయ్యకు ఒక ఆహారం ఉందంట, స్పెషల్ మీల్స్ ఫర్ జీసస్. ఏంటో స్పెషల్ మీల్స్ చెప్తారు ఎవరైనా?
నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారం అయి ఉన్నదన్నాడు యేసయ్య. తండ్రి చిత్తం నెరవేర్చుటే నా యేసయ్య ఆహారం. మనకైతే యేసయ్యే జీవాహారం. యేసయ్యను కలిగి ఉండాలి, యేసయ్యను పట్టుకోవాలి, యేసయ్యను భుజించాలి, యేసయ్యను జీర్ణించుకోవాలి. అణువణువున యేసయ్య నిండిపోవాలి. ఆహారం తింటే ఏమొస్తుందమ్మా? రక్తం వృద్ధి అవుతుంది, అవునా? ఆహారం సరిగ్గా తీసుకోకపోతే రక్తహీనత, బలహీనత, అన్ని హీనతలే. అయితే ఆత్మీయ జీవితంలో యేసయ్య యేసయ్య నవిలి తినగలమా? మన శిష్యులు కూడా, ప్రజలు కూడా ఆ రోజు అలాగే అన్నారు. వాక్యమే యేసయ్య, వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది. ఆ వాక్యాన్ని నవిలి మింగి జీర్ణం చేసుకో, నీకు ఆత్మీయ బలం వస్తుంది. ఏ సాతానుడు నీ మీద దాడి చేయలేడు. శోధనలు వచ్చినప్పుడు సహించుకొని లేయగలవు, తట్టుకొని నిలబడగలవు. కాబట్టి జీవాహారాన్ని భుజించాల. ప్రతి ఆదివారం మనం ప్రభు బలలో చేయి వేస్తున్నాం. ఈ ప్రభు బల ఇది నేను వచ్చే వరకు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆ రాత్రి భోజనం అన్నాడు, ఇది నా శరీరం, ఇది నా నిబంధన రక్తం అని యేసయ్య చెప్పాడు. ఎవరు దానిలో పాలిభాగస్తులు అవుతున్నారు? మారు మనసు పొంది రక్షణ పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్న వారు మాత్రమే ఆ రొట్టెలో, ఆ జీవాహారంలో పాలిభాగస్తులు అవుతున్నారు. యేసయ్య పెట్టిన నిబంధన ఈ రోజుల్లో అన్ని సంఘాలు ఆచరిస్తున్నాయి. ఆ నిబంధనలో నువ్వు పాలిభాగస్తుడు కావాలంటే వాక్యాన్ని నవిలి మింగినంత శక్తి నీలో ఉండాలి. యెహెజ్కేలుకు దేవుడు ఒక పుస్తకం చూపించినప్పుడు ఆ పుస్తకాన్ని యెహెజ్కేలు మింగేశాడు. అలా నీ జీవితంలో వాక్యాన్ని నవిలి జీర్ణించుకునే శక్తి నీలో ఉందా? ఎక్కడైనా అడిగితే మనం చెప్పగలమా? ఎవరు సంసోను, ఎవరు మోషే, ఎవరు ఫిలిప్పు, ఏమీ తెలియని అయోమయ క్రైస్తవ జీవితంలో ఉన్నాం. మా చర్చిలో ఒక ఆమె, మీరు కాదండి, మీరు చాలా తెలివిమంతుడు, ఎందుకంటే పాస్టర్ గారు క్విజ్ పెడుతున్నారు, మీరు చక్కగా చదువుతున్నారు, ఏ గ్రంథంలో ఎన్ని వచనాలు ఉన్నాయో కూడా మీరు చెప్పేస్తున్నారు, చాలా మంచిది. మా చర్చిలో ఒక ఆమెని తిమోతిలకు రాసిన పత్రిక తీయమంటే తీతు అని రాసి కూర్చుంది. తీతు అని తీసి పెట్టింది. అమ్మ తిమోతి అన్న, అది ఎక్కడక్క అంది. కొంచెంసేపు పాత నిబంధన ఎతికింది. తర్వాత అక్కడ కాదమ్మా కొత్త నిబంధనలో అన్న. అక్క ఒక్కరవ తీసి పెట్టింది. ప్రతి సండే చర్చికి వెళ్తుంది. నేను కూడా వెళ్ళలేను కొన్ని సందర్భాల్లో. అలాంటి ఆమె తీతు ఎక్కడో తిమోతి ఎక్కడో తెలియకుండా ఆదికాండం నుంచి ప్రకటన దాకా తిరగేస్తుంది. అటువంటి భ్రష్టు బలహీన జీవితాలు మనం కలిగి ఉన్నాం. ఆత్మీయ ఆహారం భుజించని బలహీనలం మనం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు, ఎన్ని అధ్యాయాలు జీర్ణించుకుంటున్నారు, ఎన్ని అధ్యాయాలు బోధిస్తున్నారు. యెహోషువకు దేవుడు అదే అంటున్నాడు, నువ్వు తప్పిపోకూడదు. నీ ముందు ఒక సైన్యం, నీ వెనక ఒక జనాభా ఉంది. నువ్వు ఒక సైనికుడు వలె వాళ్ళని నడిపించాలి. నువ్వు భయపడకు, దిగులు పడకు. బోధించడం తప్పిపోకూడదు. వాక్యానుసారంగా మనం జీవించమని యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించాడు. అదే ఆజ్ఞ ఈరోజు ఆ ప్రజలకు ఆహారం సిద్ధపరచుకోండి, 3 రోజులకి మనము యోర్దాను నది దాటవలసి ఉన్నది అని చెప్పి యెహోషువ చెప్తున్నాడు. కాబట్టి ఈ జీవాహారాన్ని, ఈ మన్నాని మనం భుజించాలి. ఇక్కడే కాదండి ఈ జీవితం, ఈడకి అంతమైపోయిన తర్వాత కూడా దేవుడు అంటున్నాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, జయించు అని పెర్గమ సంఘంతో అంటున్నాడు, జయించు వానికి పరలోకపు మన్నాను భుజింపనిత్తును. హల్లెలూయా. ఆ పరలోకపు మన్నా తినాలి అంటే ఈ లోకంలో కనబడుతున్న ఈ మన్నాను చదవాలి, దీన్ని జీర్ణించుకోవాలి. ఈ మన్నా దేవుడు ఉచితంగా నీకు ఇచ్చాడు. రేడియోల్లో, టీవీల్లో, ఇన్స్టాగ్రాముల్లో ఎడు చూసినా వాక్యాలే, పొద్దున్న లేస్తే వాక్యాలే, ఫోన్లో వాక్యాలే.
ఒక్కటి జ్ఞాపకం ఉండదు. నిజం చెప్తున్నాను, ఒక్క వాక్యం కూడా జ్ఞాపకం ఉండదు. ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంటుంది, భయపడకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ వాక్యం అందరికీ జ్ఞాపకం ఉంటుంది కదా. అది వచ్చిందంటే ఆ రోజు మనకి చాలా మంచి రోజు. ఇలాంటి సెంటిమెంటల్ క్రిస్టియానిటీ, బేసిక్ క్రిస్టియానిటీ విడిచిపెట్టండి. ఒక ఉన్నతమైన క్రిస్టియన్స్ లాగా మనం ఎదగాలి. వాక్యం టచ్ చేసిన తోడనే దాని రెఫరెన్స్లు కూడా చెప్పగలిగి ఉండాలి. దాన్ని ఆచరిస్తే నీకు అది అలవాటు అవుద్ది, లేకపోతే కొత్తగా ఉంటుంది. బేసిక్ క్రిస్టియానిటీ వదిలేయండి. వాగ్దానాలు వస్తే కార్డులు ఎత్తుకుంటాం, ఫోన్ తీస్తే నిద్రలేస్తే వాగ్దానాలు. ఎవరికి తెలియదు ఈ వాక్యాలు? బైబిల్లో ఉండే అతను మనకు పెడతాడు. దానికి కండిషన్ పెడుతున్నాడా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం తీసుకోండి. ఎప్పుడు వర్ధిల్లుతావు? ఆయన మార్గంలో నడిచి ఆయన శాస్త్రాలు అనుసరించిన ఎడల నీవు వర్ధిల్లదు. అప్పుడు నీవు వర్ధిల్లదవు, అప్పుడు నీవు బాగుపడతావు, అప్పుడు నీ మార్గము తేజరిల్లుతుందని. అప్పుడు 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 అన్ని కండిషన్ చెప్పున్నాడు దేవుడు. కండిషన్ లేని వాగ్దానాలు దయచేసి తీసుకోవద్దండి. కండిషన్ మీరు ఆచరించాలి, వాగ్దానం ఆశీర్వదించబడుతుంది. మీలో కండిషనల్ క్రిస్టియానిటీ ఉంటే మీకు ఇచ్చిన వాగ్దానం ఆశీర్వాదకరంగా మారును గాక. ఆమేన్. కాబట్టి పరలోకపు మన్నాని భుజింపనిస్తానంటున్నాడు దేవుడు. ఎవరికి? జయించువానికి. ఏంటి? పెర్గమా సంఘంలో ఉన్న లోటుపాట్లేంది, లోపాలేంది? నువ్వు చాలా నిబ్బరంగా ఉన్నావు, నీ ఉండే స్థలములో మరి చాలా పరిస్థితులు వ్యతిరేకతగా ఉన్నా నువ్వు నిబ్బరంగా ఉన్నావు. అయితే నీలో తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏంటా తప్పు అంటే నికోలైతు బోధలను అనుసరిస్తున్నావు. రెండోది, బిలాము బాలాకుకు నేర్పిన బోధలను అనుసరించుచు విగ్రహములకు అర్పించదాన్ని తినమని నువ్వు ప్రోత్సహించుతున్నావు. అలాంటివి తినకూడదండి. లాస్ట్ ఇయర్ నేను తిని 3 months అన్నం అనేది ఎరక్క మంచం పట్టించాడు దేవుడు నన్ను. తినకూడదా? తినకూడదు. ఎందుకు తింటావు? ఆశ, జిహ్వ చాపల్యం అంటారు దాన్ని. దానివల్ల నేను 3 నెలలు పనిష్మెంట్ అనుభవించాను. పశ్చాత్తాపడి కన్నీరు కార్చుకున్న తర్వాత ఇప్పుడు ఏ ఆహారమైనా జీర్ణించుకోగలుగుతున్నాను. అప్పుడు మంచినీళ్ళు, మజ్జిగన్నం తప్ప వేరే తెలీదు. నేను తెలిసి పొరపాటు చేశానో, తెలియక ఆశపడి చేశానో నాకు తెలియదు, కానీ విగ్రహాలకు అర్పించిన కుడుములు తిన్నాను. మీ అందరి ఎదుట, నా దేవుని ఎదుట నా తప్పు ఒప్పుకొని ఉన్నాను నేను. అలాంటి తప్పు పెర్గమా సంఘంలో ఉంది. విగ్రహాలకు అర్పించిన దాన్ని తినమంటున్నాడు. బిలాము బాలాకు నేర్పిస్తున్నాడు, ఈ ప్రజలకు తప్పుడు బోధలు చేయి, తప్పుడు వ్యవహారం చెయ్యని. అలాంటి బిలాము బోధలు నీలో ఉన్నాయి. వాటిని తీసివేస్తే జయించిన వానికి పరలోకపు మన్నాను భుజింపనిత్తును. హల్లెలూయా. ఆ పరలోకపు మన్నా కావాలనుకుంటే ఈ కనబడుతున్న ఈ మన్నా భుజించండి, అనుదినము భుజించండి. ఎక్స్ట్రా డైట్ తీసుకోండి, నష్టంలే. ఈ మన్నాలో ఎక్స్ట్రా డైట్ ఉంది. హార్లిక్స్, ఎక్స్ట్రా హార్లిక్స్, ఎముకలకు బలము. అదిగో పిల్లోడు ఈయన ఎదిగిపోతాడు, టీవీలో 1 నిమిషంలో ఎదుగుతాడు. అదేదో మిల్క్ పౌడర్లో చూపిస్తారు. అంతకంటే బలమైన గ్రంథము ఈ జీవ గ్రంథం. యోర్దాను దాటాలంటే ఆహారం సిద్ధపరచుకో. బలహీనపడుతున్న నిన్ను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆహారం సిద్ధపరచుకో. ఇక 3 దినములకు మనం యోర్దాను దాటవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ అంశానికి వెళ్దాం. సిద్ధపాటు, ఆహారపు సిద్ధపాటు. రెండోది 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చూడండి అమ్మ, ఎవరైనా చదవండి. మరియు యెహోషువ రేపు చాలమ్మా, రేపు దేవుడు మీ మధ్య అద్భుతాలు చేయబోతున్నాడు. అద్భుతాలు చూడాలని ఉంటే, ఆ పరిశుద్ధుని యొక్క కార్యాలను రుచి చూడాలని ఉంటే మనం ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి.
ఆల్రెడీ పరుచుకొని ఉన్నాం, పరిశుద్ధపరుచుకున్నాం. ఎలా? ఇల్లు కడిగాము, సున్నాలు కొట్టాము, బట్టలు తెచ్చుకున్నాం, పండగ రోజు కొత్త బట్టలు వేసుకున్నాం, హ్యాపీ ఎంజాయ్ అయిపోయింది. మొక్క నవ్వులేమో ఎట్టా అయిపోయింది. కానీ దేవుడు చెప్తున్నాడు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఆ పరిశుద్ధత మన ప్రవర్తనలో రావాలి. ఏంటా పరిశుద్ధత అంటే? యథార్థమైన మనసు, దేవునికి భయపడే స్థితి. మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడనే భయం నీలో ఉంటే అదే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత మనలోకి వస్తే నువ్వు ఖచ్చితంగా నీ బిడ్డల జీవితాల్లో, నీ జీవితాల్లో అద్భుతం చూడబోతున్నావు. హల్లెలూయా, 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 స్తోత్రం. రేపు మీరు పరిశుద్ధపరచుకొని ఉండండి, దేవుడు చేసే అద్భుతాలు మీరు చూస్తారు. నిజంగా ఏమ్మా మేము పరిశుద్ధంగా లేమా, అద్భుతాలు జరగలేదా? జరుగుతాయి. సంవత్సరం ఉంది, ఇంకా 365 రోజులు జరగాలి. ఏ బిడ్డకి ఎలాగుంటుందో, ఏ తండ్రికి ఎలాగుంటుందో, ఏ సిస్టర్కి ఎలాగుంటుందో మనకు తెలియదు. వారందరికీ అద్భుతాలు జరగాలని కోరుకుంటామా? వారి జీవితాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటామా? మరి అభివృద్ధి, ఆశీర్వాదం జరగాలి అంటే పరిశుద్ధత నీలో ఉండాలి. మీరు పరిశుద్ధమైన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అంటాడు పౌలు గారు. సంఘాలతో చెప్తున్నాడు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. లంచాలు తీసుకునే చేతులతో కాదు, దుర్మార్గంగా కొట్టిన చేతులతో కాదు, దుర్మార్గతకు క్లిక్ ఇచ్చిన చేతులతో కాదు, యథార్థమైన మనసు గలవారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి, జరిగి తీరుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు అద్భుతాలు ఒక్క క్షణంలో చేస్తాడు. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చలేదా? సముద్రపు అలలను గద్దించలేదా? కుష్ఠరోగిని ముట్టి స్వస్థత కమ్మని చెప్పలేదా? గుడ్డివాడిని ముట్టి కళ్ళు తెరవమనలేదా? గుడ్డివాడిని ముట్టగానే దిక్కున లేచి నడవలేదా? యేసు ప్రభు రోజులు, ఈ రోజులు వేరే, ఆ రోజులు వేరే అంటారా? నిన్న నేడు నిరంతరం మారని దేవుడు మన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏలుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. నీకు తలంపు పుట్టక మునిపే నువ్వు, నీ భర్త లేదా నువ్వు, నీ కుటుంబ సభ్యులు ఒక రహస్యం మాట్లాడుకోకముందే ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు నీకు తలంపు పుట్టక మునిపే. ఆయన గ్రహించగలిగిన వాడు. మొద్దోడు కాదు మన దేవుడు, తెలివి తక్కువవాడు కాదు మన దేవుడు, చూడలేని వాడు కాడు మన దేవుడు. యథార్థవంతులను బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది. ఏది నీ యథార్థత, ఏది నీ భక్తి, ఏది నీ భయము? ఇవి లేకుండా క్రైస్తవ జీవితం జరగాలంటే అది బోగస్ జీవితం. ఈ మధ్య బోగస్ కార్డులు వచ్చినాయి, ఆధార్ కార్డులు, ఇంకేవేవో కార్డులు. వాటిల్లో కొందరు పట్టుబడి జైలుకు కూడా వెళ్ళిపోయారు. అలాంటి జీవితం మనకు వద్దండి. యథార్థమైన జీవితం. ఇప్పటి వరకు దేవుడు నిన్ను ఎర్ర సముద్రం దాటిచ్చాడు, ఇక మీదట యోర్ధాను దాటించబోతున్నాడు. యోర్ధాను నీళ్ళంట చాలా నెలలు ప్రవహిస్తాయంట. ఎలా ప్రవహిస్తాయి అంటే పైనుంచి కిందకు పారుతాయి అంట. పైనుంచి పారే నీళ్ళని ఎవరన్నా ఆపగలరండి? గట్ల మీద పొర్లు పారుతాయి అంట పంట కాలంలో. అటువంటి నీళ్లను యాజకుల పాదములు తగలగానే రాశిగా నిలబెట్టిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కష్టాలు అలాంటివి కావా? మన ఇరుకులు ఇబ్బందులు అలాంటివి కావా? దాటించగలడు, దాటిపోగలము. 3వ కండిషన్, 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, మందసం మీకు ముందుగా వెళ్ళాలి. ఒకసారి 3వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. కొలమూరలు
చాలమ్మా. చూడండి, మందసం మూడో కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ ఆహారం సిద్ధపరచుకోండి, రెండో కండిషన్ పరిశుద్ధపరచుకోండి, మూడో కండిషన్ మందసము మీకు ముందుగా వెళ్తుంది. మందసం మీకు ముందుగా వెళ్ళేటప్పుడు 2000 కొల మూరల దూరం మీరు ఫాలో అవ్వాలి, దగ్గరికి వెళ్ళవాకండి. అయితే ఎట్టయ్యా, అది దాన్ని చూస్తే కదా మేము గుర్తుపడతాం. అది వెళ్ళిన తర్వాత దాన్ని నువ్వు గుర్తుపట్టాలి. యాజకులు మందసాన్ని మోస్తున్నారు. ఎవరు మోస్తున్నారండి? యాజకులు ఎంతమంది అండి? 4 మోస్తున్నారు. 4 మందసాన్ని మోస్తున్నారు. ఆ మోస్తున్న మందసం ఏ దారిని వెళ్తుందో నువ్వు గుర్తుపట్టలేవు. ఊరిక ఉదాహరణ చెప్తాం. ఒక డెడ్ బాడీ బయలుదేరింది అనుకోండి, పూలు చల్లితే దారి తెలిసిపోతుంది. అర్థమైందా? గుంపులు గుంపులుగా స్కూటర్లు, కార్లు, లారీలు వెళ్తుంటే దారి తెలిసిపోద్ది, ఇటు పోయి ఉన్నారు, అటు పోయింది బాడీ అని. లేటుకు వచ్చిన వాళ్ళకి మార్గం అది. కానీ ఇక్కడ నువ్వు ఎన్నడూ ఎరుగని మార్గంలో నువ్వు ప్రయాణం చేయబోతున్నావు. నువ్వు గుర్తుపట్టాలంట. అది అబ్బా కష్టమే. మందసం పోతుంటే సౌండ్ ఇచ్చుకోవచ్చు కదా, మందసం పోతుంటే బోర్లు ఊదుకోవచ్చు కదా. ఊరి శబ్దం వస్తే సర్రని పరిగెత్తిపోమా మనం? నో ఛాన్స్. నువ్వు దాన్ని గుర్తుపట్టాలి. ఎప్పుడు గుర్తుపడతావండి మందసాన్ని? సరే, ఒక చిన్న మాట, అసలు మందసంలో ఏముంటుందో ఎవరు చెప్తారండి? మందసము నల్ల తుమ్మ కర్ర, ఆ చెక్కతో చేయబడింది. బంగారు రేకు దానికి పొదగబడింది. అయితే ఆ మందసము లోపల ఫస్ట్ ఏముందండి? 10 ఆజ్ఞలు. మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు. 2 అహరోను చిగురించు కర్ర, 3 మన్నా పాత్ర. ఈ 3ను యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉందండి. మహిమ రూపి అయిన దేవుడు మానవ రూపానికి రావటమే మందసపు చెక్క పెట్టే. నిత్య జీవానికి వెళ్ళటమే రేకు పొదగటం. యాజకత్వం అహరోను కర్ర. జీవాహారమై బలైపోయిన యేసయ్య మన్నా పాత్ర. 10 ఆజ్ఞలు ఆయన నడిచి చూపించి నెరవేర్చాడు. 10 ఆజ్ఞలు యేసయ్యకు సాదృశ్యంగా ఉంది ఈ మందసం. ఈ మందసం ముందుకు సాగుతుంటే ఓ దిక్కులు చూసుకుంటా, మేషారు కట్టింది, ఈ బేషర్ట్ వేసాడు, ఇవన్నీ నువ్వు దాన్ని గుర్తుపట్టాలా. నీ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి. ఇది మెయిన్ సబ్జెక్ట్. నీ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటే ఇటు వెళ్ళారు, ఇటు తిరిగారు, అటు వెళ్ళారు, అడవిలోకి వెళ్ళిపోయారు, చెట్ల మధ్య కనపడలా. నీ దృష్టి దృక్పథం అంతా మందసం మోయబడిన దారి మీద ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు యోర్దాను అద్దరికి వెళ్ళగలవు. మందసం వెళ్తుంది, బయలుదేరింది. రెడీ, 1 2 3 స్టార్ట్. గుర్తుపట్టు. దగ్గరికి వెళ్తే కనబడుతుందా? ఓ కనబడుతుంది. 20 కొలమూరల 20,000 కొలమూరల దూరం ఉండాలంట. హల్లెలూయా. దగ్గరికి వెళ్తే కనబడుతుంది అందరికి, దూరం ఉండాల. ఆ పొదల్లో, ఆ చెట్లల్లో, ఆ అడవుల్లో, దారి డొంక లేని ఆ మార్గాలలో మందసం వెళ్ళిపోతుంది. ఎప్పుడు నువ్వు గమనించగలవంటే నీ దృష్టి దృక్పథం 2 మందసం వెళ్ళిన దారిలో ఉండాలి. అంటే నువ్వు యేసు ప్రభు మార్గాన్ని గమనించాలి. యేసు ప్రభు మీద నీ దృష్టి ఉంచాలి. నిత్య జీవానికి తగిన ఆసక్తి నీలో ఉండాలి. అప్పుడే నువ్వు యోర్దాను దాటగలవు. హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాను దాటే సమయం వచ్చేసింది. 2025 అనే ఎర్ర సముద్రం దాటాము, యోర్దాను దాటబోతున్నాము. ఆత్మీయ జీవితంలో నీ గుర్తింపు దేని మీద ఉంది? నీ గమనం దేని మీద ఉంది? నువ్వు దేన్ని గమనిస్తున్నావు? ఈ పిల్ల చీర బాగుంది, మొన్న కట్టింది, మళ్ళీ కట్టింది, ఇదే టాకింగ్. అమ్మా, నేను వెళ్తున్న సంఘాల్లో నేను విన్న మాటలే చెప్తున్నాను, ఎవరిని ఎక్కరించటం లేదు. నేను మొన్న కట్టిన చీర బాగుంది, ఏమది కట్టుకోకూడదు ఫంక్షన్కే. మా చర్చిలో డౌనీలో సంగతి చెప్తున్నాను. ఎవరో వద్దండి, మా అక్కే వచ్చి ఫస్ట్ ఈ చీర చుట్టూ సిల్కా పట్టా ఏందో కాటన్ అని అడగద్ది. ముందు చర్చి జరుగుతుందని చెప్తాను.
ఈ చీరల మీద ఆసక్తి, యేసు ప్రభు మార్గాన్ని ఎలా కనుక్కుంటావు? ఆయన మార్గం ఏంటి? సిలువ మార్గం. నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ప్రయాణం చేయమన్నాడు. యోర్దాను దరికి వెళ్తున్నాం, రండి, ఆ సిలువనెత్తుకోండి. యాజకులు ఎవరు మీరు? 1 పేతురు 2వ అధ్యాయం అక్కడ ఉంది. మీరు రాజులను 9వ వచనం అమ్మ. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా గబగబ చదువు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం అంట. హల్లెలూయా. రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఆయన అంటారు, ఇశ్రాయేలు ప్రజలు నా స్వాస్యం, నా సొత్తు, నా ప్రత్యేకమైన నా జనాంగం అంటాడు. అలాగే ఈ ఇశ్రాయేలు జనాంగం, ఈ క్రైస్తవ జనాంగం ఆయన స్వాస్యం, ఆయన సొత్తు, యాజకులం, రాజకుమారులం, రాజులం, సొత్తైన ప్రజలమంట. మరి నీవు మందసం మోస్తున్నావా? యాజకులు మోస్తున్నారు, రైట్. నీవు మందసాన్ని మోస్తున్నావా? అనుదినము ఆయన సిలువను మోస్తున్నావా? సహిస్తున్నావా? భరిస్తున్నావా? ఓర్చుకుంటున్నావా? ఇవన్నీ నీలో ఉండి నువ్వు కానీ ఆ సిలువను మోస్తే నీ గమనాన్ని అనేక మంది గమనిస్తుంటారు, నీ ప్రయాణం అనేక మంది గమనిస్తారు. మొదట నువ్వు గమనించు, మందసం ఎటుపోయిందో నువ్వు గమనించు. యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్న ఆ మందసం ఆజ్ఞలు నెరవేర్చిన నా తండ్రి. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు నేను రాలేదు కానీ నెరవేర్చుటకే వచ్చానన్నాడు. మోషేకిచ్చిన ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు యేసు ప్రభువు అనుసరించి ఆచరించి చూపించాడు. రెండోది చిగురించిన కర్ర. అహరోను యాజకత్వానికి ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా లేదా అంటే దేవుడు ఒక కండిషన్ పెడతాడు, ఎవరి కర్ర అయితే చిగురిస్తుంటుందో వాళ్ళని నేను ఏర్పాటు చేసుకున్నాను. అలాగే అహరోను కర్ర చిగురిచ్చింది, ఆ కర్రను తీసి మందసం పెట్లో పెట్టారు. ఆకాశం నుంచి మన్నా కురిపించబడింది. 40 సంవత్సరాలు పోషించబడ్డారు, ఫ్రీ మీల్స్. అది సాదృశ్యంగా అద్భుతంగా నడిపించిన దేవుని కృపకు సాదృశ్యంగా ఆ మన్నా పాత్ర ఆ మందసపు పెట్టెలో ఉంచబడింది. ఇవన్నీ యేసయ్యకు సాదృశ్యంగా ఉంటాయి. ఆ యేసయ్య గమనాలు నువ్వు గమనిస్తే యోర్దాను దరికి వెళ్తావు. నువ్వు గమనించకపోతే, నువ్వు మొయ్యకపోతే, నువ్వు దాని గురించి పట్టించుకోకపోతే నువ్వు దారి తప్పిపోతావు. అరణ్యంలో ఇటు అటు తిరుగులాడు గొర్రెమైపోతావు. ఆయన గమనాలు గమనించు, మందసం వెళ్ళిన మార్గాన్ని గమనించు, దేవుని మార్గాలు గమనించు, ఆయన బోధలు గమనించు, ఆయన ప్రవర్తన గమనించు. కట్టు బొట్టు కాదు క్రైస్తవ జీవితం, ప్రవర్తించడమే క్రైస్తవ జీవితం. దేవునికి ప్రవర్తన కావాలి, పరిశుద్ధత కావాలి, సిద్ధపాటు కావాలి. సిద్ధపడిన సంఘం ముందుకెళ్తుంది, సిద్ధపడిన సంఘం ఎత్తబడుతుంది, సిద్ధపడిన సంఘం విడవబడుతుంది. బుడ్డిలో తైలం అయిపోతే మీకు మాకు ఈ తైలం చాలదు, మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోపోండి అన్నారు. సిద్ధపాటు లేని సంఘాలు ఆగిపోయినాయి, తలుపులు ముయ్యబడినాయి, తట్టినా తెరవబడలేదు. పెండ్లి కుమారుడు రాక వచ్చేసింది. ఇంకొక్కరసేపు మాట్లాడుతూ మీరు అనుమతిస్తే, ఈ యోర్దాను దాటుతున్నారు. హైలెస్ అని నడవటానికి అది పడవ కాదు. దేవుని నిబంధన మందసం మోస్తున్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు, చాలా భయంగా ఉన్నారు. యెహోషువ ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా దాటిచ్చు, వీళ్ళ నిందలు నేను భరించలేను, వీళ్ళ మాటలు నేను తట్టుకోలేనయ్యా, యోర్దాను ఎదురైందయ్యా, దాటిచ్చయ్యా. ఆయన ప్రార్థన ఎంతగా ప్రభు సన్నిధికి చేరిందో. యాజకుల పాదములు నీళ్లకు తగలగానే
యోర్దాను నీళ్లు రాశిగా నిలబడిపోయినాయి. హల్లెలూయా, 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 స్తోత్రం. దేవుడు నీ మీదకు పొర్లి పారుతున్నా యోర్దాను నీళ్లను రాబో సంవత్సరంలో ఆపబోతున్నాడు. ఏకరాశిగా నిలబెట్టి నువ్వు దాటిని పోబోతున్నావు. నువ్వు ఆ దారిని దాటి ఆరిన నేలలో నువ్వు నడవబోతున్నావు. నమ్మిన వాళ్ళు దేవుని నమ్మని మహిమపరచండి. ఆ యాజకత్వపు ధర్మం నీలో ఉందా? ఆ మందసం మోసిన అనుభవం నీలో ఉందా? ఆ యేసయ్యను మోస్తున్నావా? ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, బిడ్డల వల్ల, భర్త వల్ల, బంధువుల వల్ల అనేకమైన కఠిన బాధలు వస్తుంటాయి. అయితే నువ్వు మందసం మోసిన వాడవైతే నీ పాదాలు నీళ్లకు తగలగానే నువ్వు యాజకుడు అయితే రాజులైన యాజక సమూహం అయి ఉన్నామని చదువుకున్నాం. నిజంగా నువ్వు యాజక సమూహంలో పాలిభాగస్తుడు అయి ఉంటే, సువార్త ప్రకటించిన వాడు అయి ఉంటే, మన్నా భుజించిన వాడు అయి ఉంటే, క్రీస్తు శరీరాన్ని తిన్నవాడువై ఆయన రక్తంలో పాలిభాగస్తుడివై ప్రభు బలలో చెయ్యి వేసిన అనుభవం నీకుంటే నీ పాదములు తగలగానే నీళ్లు రాశిగా నిలవబోతున్నాయి. ఆరిన నేలను నడిచారంట. అక్కడ యెహోషువ చెప్తున్నాడు, ఈ నీళ్ళల్లోంచి 12 రాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వెయ్యండి, 12 రాళ్ళు పాతి పెట్టండి. ఏంటి పిచ్చ ఏంటి? 12 పెద్ద బొంతరాళ్ళు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టమంటున్నాడు. ఎందుకు? 12 గోత్రపు వాళ్ళు, ఈ యాజకులు 12 గోత్రపు వాళ్ళు. 12 గోత్రపు వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, లేవీయులు మాత్రమే యాజక ధర్మానికి కారకులైన, యాజక ధర్మానికి అర్హులైన ఈ 12 గోత్రాల వాళ్ళు తమ బిడ్డలకు దేవుడు చేసిన అద్భుతాన్ని తెలియచేయాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. ఏంది నాన్న ఈ రాళ్ళు? తాత ఏంది రాళ్ళు? అమ్మో, మన పూర్వీకులు లేదా మా నాన్నలు, మా తాతలు ఈ ఊరు నుంచి వస్తుంటే పెద్ద యోర్దాను నది ఎదురైందిరా. అప్పుడు యెహోవా తండ్రికి ప్రార్థన చేస్తే ఆయన మందసం మోసే వాళ్ళు యాజకులు ముందు దిగండి, వాళ్ళు కాళ్ళు తగలంగానే నీళ్లు ఆగిపోయినాయి, అక్కడి నుంచి 12 రాళ్ళు తెచ్చి ఇక్కడ నిలబెట్టండి అని చెప్పాడు. అయ్యారా ఈ రాళ్ళు? అద్భుతంగా యోర్దాను నదిని ఎండిపోజేసి మన జనాంగాన్ని నడిపించిన దేవుని యొక్క గుర్తుకయ్యా ఈ రాళ్ళు. అంటే అది సాక్ష్యం. నువ్వు ఒక రాయిగా ఉన్నావా? ఇంకా బండరాయిగా ఉన్నావా? సాక్ష్యపు రాయిగా ఉన్నావా? సహాయపు రాయి యెహోవా తండ్రి. ఎబెనేజరే, ఎబెనేజరే అని పాడతాం. మరి నువ్వు ఎటువంటి రాయిగా ఉన్నావు ఈరోజు? నీ జీవితం సాక్షిగా ఉందా? సాక్ష్యం చెప్తున్నావా? ఎన్నో అద్భుతాలు అనుభవించావు. సీక్రెట్ డోంట్ చెప్పొద్దు. పిల్లలు గడగడగడ చేస్తాడు, మన ఇట్టు పోయామా, దండ పోయిందా ఎగ్జిబిషన్లా, మా అమ్మ ప్రార్థన చేసిందా, వెంటనే దండ అటు చెప్పొద్దు. బిడ్డలు నోర్లు మూసేస్తున్నామండి. సాక్ష్యపు రాయిగా నువ్వు నీ కుటుంబం నిలబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీకు జరిగిన అద్భుతాలు నీ నోటిలోంచి పలికించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాను దాటేశాం. యోర్దాను ఈ దినం దాటేశాం. 3 రోజులుంది. సిద్ధపడండి, ఆహారం సిద్ధపరచుకోండి, మందసాన్ని మొయ్యండి, మందసం వెళ్తున్న దారిని కనిపెట్టండి, అక్కడికి చేరుకోండి, గబగబా నడవండి, దాటండి, వెళ్ళండి. ఎలా సాధ్యమైనవి తెలుసా? నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకు, దిగులు పడకు. అది వాగ్దానం. నేను నీకు తోడయ్యున్నాను కనుక భయపడకు, దిగులు పడకు, జడియకు, నా మాటలు బోధింపక మానవద్దని యెహోషువకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అదే ఆజ్ఞ, అదే వాగ్దానం ఈ దినము దేవుడు ఈ సంవత్సరం ఆఖరిలో రాబో సంవత్సరాన్ని ఎదుర్కోవటానికి నీకు ఇస్తున్నాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.
కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, దయామేడ, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు. సత్యమై ఉన్న దేవ, నిత్యము ఉన్న దేవ, మారని దేవ, మార్పు లేని దేవ, మీకు వందనాలు అయ్యా. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు గత సంవత్సరం అంటే 25వ సంవత్సరం ఎదుర్కొన్నాం. ఫరో సైన్యం లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం. అనేక ఇబ్బందులు, అనేక రోగాలు ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ దాటిచ్చిన దేవా, ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచివేసిన దేవా, ఇదిగో ఇప్పుడు యోర్దాను ఎదురైందయ్యా. రాబో సంవత్సరంలో యోర్దాను దాటటానికి కావలసిన ఆహారపు సిద్ధపాటు, ప్రవర్తనలో పరిశుద్ధత, మందసం మోసే స్థితి మాకు దయచేసి రాబో సంవత్సరంలో సునాయాసంగా యోర్దాను లాంటి సమస్యలు దాటిపోగలిగిన ఆత్మీయ స్థితిలోకి మమ్మల్ని అందరినీ నడిపించి, అభివృద్ధిపరిచి, ఆశీర్వదించి, దీవించి వర్ధిల్ల చేయమని, వాక్యం విని దాని ప్రకారం ఆచరించే ప్రతి బిడ్డ మీద ఇప్పుడే మీ దీవెన వర్షం కుమ్మరించమని, మీరు ఇచ్చిన హెచ్చరికలు నాకు మాకు సరి చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామములో సంఘ సభ్యుల్ని, నన్ను, పాస్టర్ గారిని మీ చేతులకు అర్పించి, స్తుతించి, ఘనపరిచి, ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.